సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో తెలుగు తేజం రోనంకి గోపాలకృష్ణ 3వ ర్యాంకు సాధించి తెలుగు ప్రజలు గర్వపడేలా చేశాడు. ఆయన గత 11 సంవత్సరాల నుంచి సివిల్ సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం గోపాలకృష్ణ మన దగ్గర ఉన్నారు. ఆయన సివిల్ సాధించడం పట్ల ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. ముందుగా మీరు సివిల్ సాధించినందుకు ఈటీవీ తరపున శుభాకాంక్షలు అండి. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా. కానీ 1000 అడుగుల ప్రయాణంలో ఇది మొదటి అడుగండి. రేపు నేను ఒక ఐఏఎస్ అధికారిగా ప్రజలకి ఏ విధంగా సేవలు చేస్తాను, పేద ప్రజలకి, నాలాంటి పేద ప్రజలకి, మాలాంటి పేద ప్రజలకి అనే దాని మీద ఈ విజయం ఆధారపడి ఉంటుందండి. చాలా సంతోషంగా ఉందండి. సివిల్ సాధించేందుకు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? మీరు సివిల్ సాధించాలనే లక్ష్యాన్ని ఎప్పటి నుంచి పెట్టుకున్నారండి? నేను 2006లో డిఎస్సి సాధించాక, డిఎస్సి ద్వారాగా టీచర్గా ఎస్జిటిగా ఎంపికయ్యాక అప్పటి నుంచి టార్గెట్ పెట్టుకున్నానండి. అప్పుడే ఆల్ ఇండియా టాపర్ రేవు ముత్యాలరాజు కూడా ఎంపిక అవడం జరిగింది. అప్పటి నుంచి సీరియస్ గా దీని మీద ఫోకస్ పెట్టానండి. మెయిన్ దీనికి కారణం మా అమ్మా నాన్నలేనండి, మా అన్నయ్య అండి. మా అమ్మా నాన్న పూర్తిగా నిరక్షరాస్యులు, ఇద్దరు కూడా వ్యవసాయ కూలీలండి. మాకు 56 సెంట్లు పొలం ఉంది. మాది పారసంబ గ్రామం, పలాస మండలం, శ్రీకాకుళం జిల్లా అండి. ముగ్గురు మేము. మా అన్నయ్య రోనంకి కోదండరావు, ఆయన అసిస్టెంట్ మేనేజర్ గా భీమవరంలో ఎస్బీఐలో పనిచేస్తున్నారు. మా చెల్లి రోనంకి ఓర్వసి, ఆమె డిగ్రీ చేసింది, ప్రస్తుతం గృహిణిగా ఉంది. అయితే వీళ్ళు మా నాన్న ఇప్పుడు కూడా ఒకటే చెప్పేవాళ్ళు, ఆ వ్యవసాయ ఫీల్డ్ దగ్గరికి, ఆ వ్యవసాయ పొలం దగ్గర తీసుకుని వెళ్లి, నేను ఇంత కష్టపడి పండించాను, ఇంత పంట వచ్చింది, ఎక్సలెంట్ గా పండించాను, నువ్వు కూడా నీ చదువులో ఇంత కష్టపడు, పట్టుదలతో కష్టపడు, డెఫినెట్లీ ఏదైనా సాధిస్తావు అనేది చెప్పారు. నేను పెద్దగా ఏవో మీకు కార్పొరేట్ స్కూల్లో ఎక్కడో నేను చదివించలేను, కానీ ప్రభుత్వ స్కూల్లోనే ఎటువంటి అంతరాయం లేకుండా చదివించగలను, అదొక్కటి నేను చేయగలను అని చెప్పేవాళ్ళు. మా నాన్న నాకు స్ఫూర్తివంతం. ఇంటర్మీడియట్ వరకు మాకు కరెంట్ లేదండి. చిన్న పూరి గుడిసెలో ఉండేవాళ్ళము. చిన్న అరికిల్లాంతలు పెట్టుకుని చదువుకునేవాళ్ళం. అప్పటి నుంచి అప్పుడు బోర్డు లేకపోతే మా అన్నయ్య నాకు గోడ మీద మసిబొగ్గులతో లెక్కలు చెప్పేవాడండి. ఒక గురువు, ఒక ఫ్రెండ్, ఒక స్నేహితుడు, అన్ని రకాలుగా ప్రతి క్షణం ఎన్ని వైఫల్యాలు వెళ్ళిపోయినా నేనున్నాను, నువ్వు వెళ్ళు, గో హెడ్ అని అన్నారండి. ఒక రకంగా ఆయన నా చేత చేయించారండి. విద్యాభ్యాసం ఎక్కడెక్కడ చేశారు? నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మా ఊరు పారసంబ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నానండి. 6 నుంచి 10 తరగతుల వరకు 4 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణతర్ల జడ్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బ్రాహ్మణతర్లలో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల పలాసలో చదువుకున్నానండి. 10th క్లాస్ లో నాకు 80% మార్కులు వచ్చాయండి. ఇంటర్మీడియట్ లో నాకు 76% మార్కులు వచ్చాయి. టీటీసీ రాశాను, డైట్ సెట్, వెంటనే ర్యాంక్ కూడా వచ్చిందండి, 799 ర్యాంకు. నాకు ఆ ర్యాంక్ కి పశ్చిమ గోదావరి జిల్లా దోపచర్లలో జిల్లా విద్యా శిక్షణ సంస్థలో సీట్ వచ్చింది. 2004-2006 మధ్యలో నేను టీచర్ ట్రైనింగ్ పొందాను. ఆ తర్వాత నేను డిఎస్సి 2006లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా సెలెక్ట్ అయ్యానండి. మొదట కవిటి మండలం జడ్పీహెచ్ఎస్ సిలగాంలో నేను సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేశాను. ఆ తర్వాత గత 7 సంవత్సరాల నుంచి పలాస మండలం ఎంపీపీ స్కూల్ రేగులపాడులో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్నానండి. 2006-2009 మధ్యలో నేను ఆంధ్ర యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ చేయడం జరిగిందండి. ఆ తర్వాత 2006 నుంచే నేను సివిల్స్ బుక్స్ తెప్పించుకొని నేను ఇంటి దగ్గర ప్రిపరేషన్ చేయడం జరిగింది. ఆ ఇయర్ 2010లో మొదటిసారి ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగిందండి. వేసవి సెలవుల్లోన ఏవో బుక్స్ కొనుక్కుందాం, ఇంటికెళ్ళి చదువుకుందామని. ఇప్పుడే కొంతమంది సివిల్స్ ర్యాంకర్స్ తో విన్నాను, వాళ్ళ ఇంటర్వ్యూస్ విన్నాను. తర్వాత చాలా మంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి కూడా వెళ్ళానండి. వెళ్ళి నా క్వాలిఫికేషన్ చెప్పాను, నా బ్యాక్గ్రౌండ్ చెప్పాను. అందరు కూడా నన్ను అదోలా చూశారండి. నీ వల్ల కాదు అన్నారు. నువ్వు తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో రాస్తే సివిల్స్ అవుద్ది, తెలుగు మీడియంలో సాధించలేమన్నారు. వెంటనే నేను నా లక్ష్యం కోసం నేను వెనకడుగు వేయలేదు. నా ఆప్షనల్ తెలుగు సాహిత్యం. నేను మొదటిసారిగా 2011లో సివిల్స్ అటెంప్ట్ ఇచ్చానండి. సీశాట్ ఉండడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులకి ఇబ్బంది వల్ల నేను క్వాలిఫై కాలేకపోయాను. తర్వాత 2014-2015లో రాసినప్పటికీ క్వాలిఫై కాలేకపోయాను. ఫైనల్ గా 2016లో మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. ఈ రోజు మీ ముందు 3వ ర్యాంకర్ గా ఉన్నానండి. సివిల్ కి సంబంధించి తెలుగు మీడియంలో ఎలా ప్రిపేర్ అయ్యారు? మీకు మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? లేదంటే మీకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా సాయం చేశారు? నాకు మెటీరియల్ అంటే మెయిన్ నేను ఈనాడు పేపర్ని ఎక్కువగా చదివేవాడినండి. ఈనాడు పేపర్ ఇప్పటికి కూడా చూడండి, గత 10 సంవత్సరాలు ఈనాడు స్క్రిప్ట్స్ నా దగ్గర ఉంటాయండి. నేను చాలాసార్లు గమనించాను, ఈవెన్ ఆంగ్ల మాధ్యం పేపర్లో కూడా ఇటువంటి
ఎనాలిసిస్ కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దొరకలేదండి. నాకు ఎస్పెషల్లీ మీ ఈనాడు ఈటీవీ వాళ్ళకి నేను స్పెషల్లీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. చాలా రుణపడి ఉంటాను కూడా. నాకు ఈనాడు పేపర్ చదవకపోతే ఆ రోజు గడవదండి. అంతలా ప్రతి అంశాన్ని క్రోడీకరించి చదువుకుంటాను. నిజంగా నా సివిల్స్ ప్రిపరేషన్కి ఈనాడు పేపర్ మాత్రం చాలా బాగా సహాయ సహకారాలు ఇచ్చిందండి. దాంతో పాటుగా హిందూ పేపర్ కూడా చదివేవాడిని. తెలుగులో దాన్ని తర్జుమా చేసుకునేవాడినండి. మొదట్లో కష్టం అనిపించింది, కానీ తర్వాత చాలా ఈజీ అయిపోయిందండి. ఆ తర్వాత నేను కోచింగ్ ఎక్కడా తీసుకోలేదండి. కానీ జనరల్ స్టడీస్ కోసం ఎథిక్స్, ఎస్ఏ, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 వీటి కోసం సిఎస్బి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లో 6 మాసాలు కోచింగ్ తీసుకోవడం జరిగింది. గ్రామీణ స్థాయి, గ్రామీణ ప్రాంతానికి చెందిన మీరు సివిల్స్ అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీ గ్రామ నేపథ్యం ఏమన్నా దీనికి మీకు ప్రేరేపించింది? అవునండి, రియల్ గా నాకు ఇంత బలీయంగా, ఇంత కోరికతో రగిలే లక్ష్యం కోసం నేను ఇంత పనిచేశానంటే నిజంగా మా గ్రామీణ వాతావరణమేనండి. గత 20 సంవత్సరాల నుంచి పూర్తిగా మా కుటుంబాన్ని, మా గ్రామస్తులు మమ్మల్ని వెలివేశారండి. సోషల్లీ బాయ్కట్ చేశారు. ఎందుకంటే మా నాన్న అప్పుడెప్పుడో 20 సంవత్సరాల కిందట ఒక ఎస్సీ వాళ్ళ తాలూకా శుభకార్యంలో భోజనం చేశారనే నెపంతో మా కుటుంబాన్ని, అదే మా ఫ్యామిలీని, మా అమ్మని, మా నాన్నని, మమ్మల్ని సెపరేట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కనీసం మాట్లాడరండి, ఎవరు సహాయం చేయరు. సహాయ నిరాకరణ, లిటరల్ గా చెప్పాలంటే సహాయ నిరాకరణ అండి. వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయాలనుకుని నేను ఇటు వచ్చానండి. అంతేకాకుండా మాకు మా అన్నయ్య గారికి డిఫెన్స్ లో ఒక 6 సెంట్లు ల్యాండ్ ఇవ్వడం జరిగిందండి. ఆ ల్యాండ్ ని పూర్తిగా ఆక్యుపై చేసి అక్కడ మొన్ననే నా ఇంటర్వ్యూ ముందు అక్కడ పచ్చని చెట్లు, పండ్ల చెట్లు, పూల చెట్లు అవన్నీ నరికేశారండి మా ఊరోళ్ళందరూ వచ్చి తాగేసి వచ్చి. ముందు రోజు నాకు ఇంటర్వ్యూ, మరుసటి రోజు ఇంటర్వ్యూ, ముందు రోజు మా అమ్మ నాన్న ఫోన్ చేశారు, ఇలా పరిస్థితి చెప్పారు. నాకు ఇంటర్వ్యూ నిద్ర పట్టదు, ఏం చేయాలనే ఒక బాధ కలిగిందండి. వెంటనే నేను చెప్పాను, అమ్మ నాన్న, నా విజయం మీరు చూడాలంటే మీ ప్రాణాలు నాకు ముఖ్యం. ఆ చెట్లు పోని అవేం అయితే అవని, మీరు మాత్రం ఇంట్లో ఉండి తాళాలు పెట్టుకుని ఇంట్లో ఉండండి, బయటికి రాకండి, ఏం చేసుకుంటూ చేసుకుని వాళ్ళు అని అన్నారండి. లిటరల్ గా వాళ్ళందరూ ఒక మూర్ఖత్వంగా వ్యవహరించారండి. ఇంత క్రూరత్వంగా, ఇంత మూర్ఖత్వంగా ఎవరు కూడా వ్యవహరించకూడదు. మీరు చాలా తప్పు చేశారు, ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. మీ అందరికీ నేను చేతులు వ్యక్తి, మా గ్రామ ప్రజలందరికీ నేను చేతులు పెట్టి మీ ఈటీవీ తరపు నుంచి ప్రార్థిస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా సరే మీరు మీ పంతాలని, పటుత్వాలని వీడండి, నాతో చేతులు కలపండి, మా కుటుంబంతో చేతులు కలపండి. తెలుగు మీడియం స్టూడెంట్ అయి ఉండి మీరు సివిల్ సాధించారు. తెలుగు మీడియంలో చదువుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? భవిష్యత్తులో ఐఏఎస్ సాధించాలంటే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? నేను తెలుగు మాధ్యమ అభ్యర్థులకు ఒకటే విన్నవించుకుంటున్నానండి. నేనే మీకు ఉదాహరణ. మీరందరూ కూడా ఎవరు నిరుత్సాహపడొద్దు. మీరు తెలుగు మీడియంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, తప్పకుండా విజయం అందుకుంటారు. ఏప్రిల్ 19, 2017 నా ఇంటర్వ్యూ జరిగిందండి. నా ఇంటర్వ్యూ 35 నిమిషాలు జరిగింది. సుజాత మెహతా బోర్డు నా ఇంటర్వ్యూ చేసిందండి. పూర్తిగా నేను తెలుగు మాధ్యమంలోనే చేశాను, ట్రాన్స్లేటర్ పెట్టుకున్నాను. హాబీని కూడా టీచింగ్ అనే పెట్టాను. టీచింగ్ బ్యాక్గ్రౌండ్ మీద అడిగారండి. అడిగారు, మీరు టీచర్ గా ఎలా బోధిస్తారంటే నేను దేశభక్తి గేయాలు బాగా పాడుతానండి అని చెప్పాను. ఆ దేశభక్తి గేయం ఒకటి పాడమన్నారు. మీకోసం ఆ పాట పాడుతానండి. బోర్డర్లో సైనికుడా, భారత్ కి రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. బోర్డర్లో సైనికుడా, భారత్ కి రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఇది నేను వెస్ట్ గోదావరి డైట్ లో ఉండేటప్పుడు ఓరయ్య గారని మా ప్రిన్సిపల్ గారు ఉండేవారు. అందరూ మేము ఆయన దేవుడు అని పిలిచేవాళ్ళం. చాలా మంచి వ్యక్తి. ఆయన ఈ పాట నేర్పారు. ఇదే పాట పాడానండి. తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, మీరు మారుమూల ప్రాంతంలో తెలుగు మాధ్యమంలో పిల్లలకు పాఠాలు చెప్తున్నారు కదా, ఆ పిల్లలు కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళతో పోటీ పడగలరని అడిగారు. ఎస్ మేడం, మనం సరైన విద్యా సౌకర్యాలు, సరైన గైడెన్స్ అందిస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారండి. దానికి సరైన ఉదాహరణ నేనేనండి. ఎందుకంటే నా ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాను. డిగ్రీలోనే చేశాను. కానీ ఈరోజు మీ ముందున్నానండి అని చెప్పాను. చివరిగా మేడం గారు, సుజాత మెహతా మేడం గారు లేచి నిల్చొని నమస్కారం పెట్టారండి. అప్పుడే అనుకున్నాను మంచి ర్యాంక్ వస్తుందండి. ఈ రోజు 3వ ర్యాంక్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉందండి.
థ్యాంక్ యూ అండి. మీకు ధన్యవాదాలు. ఈనాడుకి ప్రత్యేకంగా థ్యాంక్ యూ అండి. ఈనాడు పేపర్ అన్నా ఈనాడన్నా నాకు చాలా మంచి అభిప్రాయము. నాకు నా 11 ఏళ్ల ప్రిపరేషన్ లో చాలా సహాయ సహకారాలు ఈనాడు పత్రిక అందించిందండి. స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీకాకుళంలోని ఒక మారుమూల గ్రామంలో తన గ్రామంలోని సమస్యలు, గ్రామస్తులు తమ కుటుంబాన్ని వెలివేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన గోపాలకృష్ణ తన సత్తా ఏంటో చాటాలని గ్రామస్తులకు తన ఒక గొప్ప స్థాయికి వెళ్లి గ్రామస్తులకు తన పొజిషన్ ఏంటో చూపించాలని చెప్పే ఉద్దేశంతో కష్టపడి 11 సంవత్సరాలు సివిల్స్ కోసం కష్టపడి ప్రిపేర్ అయ్యారు. అయితే తెలుగు మీడియం అయినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా, అధైర్యపడకుండా, మొక్కవని ఆత్మవిశ్వాసంతో పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు గోపాలకృష్ణ. ఓవర్ టు స్టూడియో.